ఐపీఎల్ 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ అద్భుత ప్రదర్శనతో తన సత్తా చాటింది. క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించే ఆట తీరుతో ఫైనల్స్ కు చేరుకుంది. కానీ తుది పోరులో కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో ఓటమి పాలైంది. అయితే మార్చ్ 22 నుంచి ఐపీఎల్ 2025 ప్రారంభం కానుంది. 23న రాజస్థాన్ రాయల్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ తన మొదటి మ్యాచ్ ను ఆడనుంది. ఈ సీజన్లో ఎలాగైనా కప్ ని కైవసం చేసుకోవాలని ఇటు సన్ రైజర్స్ జట్టు అటు అభిమానులు కోరుకుంటున్నారు. 2018 తర్వాత నిరుడు ఐపీఎల్ ఫైనల్ కి సన్ రైజర్స్ హైదరాబాద్ దూసుకొచ్చిందంటే దానికి ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీనే కారణం. ఇక అతని బౌలింగ్ స్కిల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాగే హెన్రిచ్ క్లాసెన్ స్పిన్నర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తాడు. జట్టు కీపింగ్ బాధ్యతలు చూస్తాడు. ట్రావిస్ హెడ్ గత సీజన్లో మెరుపు ఇన్నింగ్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ కి చక్కటి విజయాలు అందించాడు. తెలుగుడైన నితీష్ కుమార్ రెడ్డి కూడా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ట్రావిస్ హెడ్ తో కలిసి అభిషేక్ శర్మ గత సీజన్లో పలు అద్భుత ఓపెనింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. సన్ రైజర్స్ విజయాల్లో ఈ జోడీ కీలక పాత్ర పోషించింది. ఈ ఏడు జట్టులోకి ఇషాన్ కిషన్ కూడా వచ్చి చేరడంతో బ్యాటింగ్ మరింత బలంగా తయారైంది. ఇటు బౌలింగ్ లోనూ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈసారి బలంగా కనిపిస్తోంది. స్టార్ ప్లేయర్ మహమ్మద్ షమీ చేరికతో సన్ రైజర్స్ టీం ఇతర జట్లను హడలెత్తించబోతోంది. హర్షల్ పటేల్ కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకి అదనపు బలం. ఆడమ్ జంపా, రాహుల్ చాహర్ రూపంలో స్పిన్ పరంగానూ సన్ రైజర్స్ హైదరాబాద్ బలంగానే కనిపిస్తోంది. బ్యాకప్ ప్లేయర్ల విషయంలో కాస్త లోటుపాట్లు ఉన్నప్పటికీ ఓవరాల్ గా జట్టు సమతూకం మాత్రం బాగుంది. అన్ని కలిసొస్తే గత సీజన్ లాగానే ఈసారి కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ అద్భుత ప్రదర్శనలు నమోదు చేయగలదు.